నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధిత కుటుంబానికి ఎంపీ పురంధేశ్వరి పరామర్శ. ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయాన్ని అందజేస్తామంటూ హామీ. ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సుడిగాలి పర్యటన. చేబ్రోలు గ్రామ దేవత కోట్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. అలరించిన విద్యార్థుల వేషధారణలు. చిత్తూరు జిల్లా మారేడుపల్లిలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు. భార్యాభర్తలు మృతి చెందగా ఓ బాలుడికి తీవ్ర గాయాలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరణించిన చల్లపల్లి హారిక కుటుంబ సభ్యులను రాష్ట బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరామర్శించారు. కాకినాడ రూరల్ వలసపాక గ్రామంలో ఉన్న బాధితుల స్వగృహానికి వెళ్లి చల్లపల్లి హారిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం ఇప్పటికే అందించారని, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం తక్షణం ఇంకేమైనా ఉంటే అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పురంధేశ్వరి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నాని, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, రాష్ట కార్యవర్గ సభ్యుడు బిక్కిన విశ్వేశ్వరరావు, పిఠాపురం అసెంబ్లీ కన్వీనర్ బుర్రా వెంకటకృష్ణంరాజు తదితరులు ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. హారిక అనేటువంటి అమ్మాయి 22 సంవత్సరాలు, కెమికల్ ఇంజనీరింగ్ చేసి బ్రహ్మాండంగా చదివినటువంటి అమ్మాయి, మెరిట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి బిడ్డ. ఆ బిడ్డ చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది, జీవితంలో స్థిరపడుతుంది కదా అని భావించే సందర్భంలో యాక్సిడెంట్లో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం ఏదైతే ఉందో దానిలో తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబానికి అండగా నిలబడుతూ ₹1 పరిహారం కూడా చెల్లించారు. అయినా కూడా ఏ పరిహారం కూడా నిజంగా బిడ్డను తీసుకురాలేదు. ఆ తల్లి యొక్క కడుపు కోత ఏదైతే ఉందో అది చూస్తుంటే వర్ణనాతీతంగా ఉంది. ఒక మగబిడ్డ ఉన్నప్పటికీ కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆ బిడ్డను కూడా ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. ఈ పాపనేమో ఇలా కోల్పోయి ఒంటరిగా ఆ తల్లి నిలబడటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఏదైతే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం పలు దఫాలుగా అక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కనుక ప్రభుత్వానికి నేను చేసేటువంటి అభ్యర్థన, ప్రతి ఇండస్ట్రీలో విశాఖపట్నం మాత్రమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా జరగాలి అనేది నేను నా తరఫున, అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి చేస్తున్నాను. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆదివారం ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామ దేవత కోట్లమ్మ అమ్మవారి 72వ వార్షిక మహోత్సవంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ పాల్గొన్నారు. తొలుత జాతర కమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఎంపీ మహేష్ కు సాదర స్వాగతం పలకగా ఎంపీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా గుండుగొలను వద్ద గోదావరి కాలువపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఎంపీ, మాజీ ఎమ్మెల్యే గన్నితో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి వచ్చే ప్రధాన వంతెన శిథిలమైపోవడంతో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం దుంపగడప గ్రామంలో విష జ్వరంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. 10వ తరగతి చదువుతున్న దుర్గా లహరి వాంతులు, విరోచనాలు, జ్వరంతో మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు. గత రాత్రి దుర్గా లహరి అనే బాలికకు తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. జ్వరంతో బాధపడుతున్న బాలికకు ఇంజెక్షన్లు ఇవ్వడంతో వాంతులు, విరోచనాలు చేసుకుని మృతి చెందినట్లు తల్లి ఆరోపిస్తోంది. పరిస్థితి విషమించడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యంలోనే వాంతులు, విరోచనాలు, నోటి నుంచి నొరగలు వచ్చి బాలిక చనిపోయినట్లు తల్లి వాపోయింది. చిన్నర్దా 10ంటిదా బాగానే ఉందండి. 10ంటికి మామూలు సిలైన్ చేశారు. జ్వరానికి వాంత అయింది అన్నాను. వాంతులకి ఇంజక్షన్ చేశారు. 2 ఇంజక్షన్లు ఒకసారి చేశారు. చేయగానే పాప బాత్రూమ్కి వెళ్ళింది. బాత్రూమ్కి వెళ్ళి పడుకున్నాక చిలాన్ని పెట్టారండి. అంతే ఇక మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాము. కాసేపటికి 1 గంటకి లేచి సోకలేకుండా నురకలకెక్కేసేసి గురకలు పెట్టేసింది. ఒకసారి పెద్ద వాంతి అయిపోయింది. వాంతి నాకు కంగారు పుట్టేసి పిల్ల సొంగలుగా చేస్తుందండి. సొంగలుగా భయం దాటగాని కానీ అక్కడికి గురకలు తీసేస్తుంది.
అమ్మాయి ఏంటని లేపకుండా గుడ్లు తెలిసేసిందండి. వాళ్ళు గబగబా వచ్చేసరికి ఆ పిల్ల మళ్ళీ బీపీ అయ్యి చెక్ చేసేసరికి సోయిలో లేదండి, చెమటలు పట్టేసేసింది, బాగా బీపీ బాగా డౌన్ అయిపోయింది. అన్ని చేశారు పాపం, నన్ను అవతల పంపించేశారని ఏం చేశారు తెలియదండి, నిందన చేశారు నాకు తెలియదండి. పాపని తీసుకుని నన్ను నా పాప నేను ఆఫీస్లో పట్టించుకుంటాను ఇచ్చేయమన్నాను. ఆఖరికి ఏలూరు హాస్పిటల్ రాశారు. ఏలూరు హాస్పిటల్ రాసేసరికి సగంలోనే పిల్ల పానం పెద్ద విరేషన్ ఒకటి అయిపోయిందండి. ఆ విరేషన్ పానం పోయిందండి. పిల్లలే వద్దండి నేను పల్స్ హాస్పిటల్కి తీసుకెళ్తాను, మరి వెనక్కి తిప్పానంటే గబుక్కుని తిప్పేసరికి పల్స్ హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ గారు చూశారు, లేదు బతకలేదు పిల్ల. కాకినాడ జిల్లా పిఠాపురంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని, ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు తమ పార్టీ నాయకులతో కలిసి కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సెగ్లికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు చేపడతామని గండి కొండలరావుకు హామీ ఇచ్చారు. ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. తక్షణ చర్యలు చేపట్టి ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించాలని కొండలరావు కలెక్టర్ను కోరారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలపై హర్షం వ్యక్తం చేస్తూ నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించి గ్రామ స్వరాజ్యానికి ప్రభుత్వం ముందడుగు వేసిందని కొనియాడారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పాలన ముఖ్యమైనదని, గ్రామీణ ప్రజలు గ్రామ అభివృద్ధికి తమకు ఏం కావాలో చెప్పుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెల్లారాము, న్యాయవాది ఆర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్యానికై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయటం చాలా అభినందనీయం. మరి గ్రామ సభలు అనేటువంటివి గతంలో జరిగాయి. మళ్ళీ అదే ఒక పొరపాటుని ఇప్పుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సభలు నిర్వహించడం మరి మన గ్రామ అభివృద్ధికి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి కూడా చాలా ముఖ్యమైన నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామాల్లో ఒకే ఒక్క రోజున గ్రామ సభలు జరగటం, అదేవిధంగా మన పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు లేదా 4 సార్లు గ్రామ సభలు నిర్వహించడం అనేది జరగాలి. అది మరి ఇప్పుడు దానికి శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కనీసం 50 మంది సభలు నిర్వహించాలని చెప్పి సర్పంచ్ గారు తెలియజేస్తే, సభ నిర్వహిస్తే గ్రామంలో ఉన్న అభివృద్ధి కొరకు, అదేవిధంగా పర్యావరణం కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, పాఠశాల వ్యవస్థ కానీ, అదేవిధంగా హాస్పిటల్ వ్యవస్థ కానీ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి గ్రామ సభలు నిర్వహించి దాంట్లో తీర్మానం చేసి ఆ అభివృద్ధి కోసం ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి సభలు చాలా నిర్వహించడం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశాతిరేక వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ప్రతి గ్రామంలో కూడా స్వరాజ్య స్థాపన కోసం పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన విషయం. గ్రామాలు కనుక అభివృద్ధి చెందినట్లయితే దేశం బాగుపడుతుందని మన నినాదం. ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి సభలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం. ప్రతి గ్రామంలో కూడా తప్పనిసరిగా మరి గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం హయాంలో మరి కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలంటే గ్రామ సభలు నిర్వహించాలి. గత ప్రభుత్వంలో మరి ఏ విధమైన అభివృద్ధి లేదు. మరి మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నేటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోందని అభిప్రాయపడుతున్నాం. ఒక సామాజిక సేవా కార్యకర్తగా ఎన్నో ఏళ్లగా ఈ ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ ఎన్డీఏ కూటమి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్గం అంతా కలిసి గ్రామ సభలు ఒకేసారి నిర్వహించడం అనేది చరిత్రని తెలియజేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్
అభివృద్ధికి దేశంలో ఒక దిక్సూచిగా తయారైంది. అటువంటి విశేషమైనటువంటి అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి చెప్పిన మాటలను నిలబెడుతూ మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాక్షేమమే ధ్యేయంగా చేస్తున్న ఈ ప్రజాస్వామ్యంలో ఇవాళ వీరు చేసినటువంటి పని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో హర్షం ప్రకటించే వ్యవహారం వచ్చింది. అటువంటి పరిపాలన చేస్తున్న వారిద్దరిని, అలాగే ప్రధానమంత్రి మోదీ గారిని అందరినీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ మేము హర్షం ప్రకటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. బెల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.